అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజారక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందచేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైనదని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1962 చైనా యుద్ధ సమయంలో భారతీయ సైన్యానికి వీరు అద్భుతమైన సేవలను అందించారని అన్నారు. హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ గురించి వీ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. బట్ ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైనా Shri Vikrant Patil IPS to deliver his valuable message on the eve of 62nd Home Guards Raising Day celebrations. ఎన్డీవి భాస్కర్రావు మరియు శ్రీనివాసరావు ఎస్ఎస్పి దార్ వారు జ్ఞాపకులు బహిష్కరిస్తున్నారు. మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ వస్తారు. బట్ హోమ్ గార్డ్స్ చాలా తక్కువ వస్తారు. సో ఒకటి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటాను. లేదు, ఫ్రైడే గ్రీవెన్స్ నా దగ్గర రావడానికి మీరందరూ హెజిటేట్ చేస్తారు అనుకుంటాను. ఒకటైనా నిజం ఉండొచ్చు, రెండోదైనా నిజం ఉండొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పింది నిజమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదన్నా, ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మీకు ఏదైనా మీ వెల్ఫేర్ గురించి ఏదైనా సలహా ఉన్నా, సో ఎప్పుడు నా దగ్గర రావచ్చు. నాకు వచ్చి యూ క్యాన్ రేజ్ ఇట్. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే డీజీ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు, వెల్ఫేర్ అసెట్స్ మాకు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ డబ్బులకి తక్కువ లేదు. బట్ మనం వెల్ఫేర్ కోసం ఏం చేయాలో అది స్ట్రక్చర్డ్గా రిక్వైర్మెంట్ బేసిస్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, మన వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఓకే జస్ట్ నేమ్ సేక్ కోసం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫీల్డ్ నుంచి మనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ మన శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఒకరు కానిస్టేబుల్ వచ్చి ఇలా బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయింది శాలరీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్. సో అలా మీ వైపు నుంచి కూడా ఫీల్డ్లో పనిచేసే విధానం టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్తో పాటు, లేదా ఇది చేస్తే బాగుంటుందా మనకందరికీ, అలా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్. సో అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సర్వీసెస్ గివెన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ గార్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి కీపింగ్ ద హిస్టరీ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ థింకింగ్. అంటే మనందరూ సేవ, పబ్లిక్కి ఒక సేవ చేస్తున్నామని మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పనిచేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది.